బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టేపై ఇప్పుడు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ వంతు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టే మీద కేటీఆర్ రియాక్షన్ కి సంబంధించి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ మోసం తేట తెల్లమైందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్ల పాటు అడ్డగోలు విధానాలతో 42% హామీని తుంగలోకి తొక్కారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారన్నారు కేటీఆర్. న్యాయస్థానంలో నిలబడని జీవోతో మభ్యపెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు కాంగ్రెస్ తనపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇటు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకా ఏమన్నారు దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. ఒకసారి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఎందుకు డీటెయిల్ గా ఆయన ఏమంటున్నారు? అంటే బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం తేట తెల్లమైపోయింది అంటూ కేటీఆర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంట్లో స్పష్టంగా ఇన్నాళ్ల పాటు కావాలని ఒక అడ్డగోలు విధానాలతో 42% హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కారు. రేవంత్ రెడ్డి బీసీలను అత్యంత దారుణంగా మోసం చేశారు. అసలు న్యాయస్థానంలో కోర్టులో నిలబడదు అని తెలిసినప్పటికీ కూడా ఆ జీవోలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ఎన్నికల ముంగట బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చూసి గుర్తుపట్టి కోర్టే ఆపింది. ఈ రోజు అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తనపైన ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఎన్నికల వాయిదా కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటుంది అంటూ ఆయన చెప్పారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది. మొత్తానికి బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లో గుణపడడం తప్పదు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ అంశం పైన ఇన్ని రోజులు కావాలనే మోసపూరితంగా వ్యవహరించింది అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. ఒకటి, కులగణన ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఈ రోజు జీవో నెంబర్ 9 ఇచ్చేదాకా అంతా మోసమే చేసింది. బీసీలను పూర్తి స్థాయిలో మోసం చేసి ఈ రోజు చేసిన ప్రతి అడుగడుగున మోసం చేసి దగా నయవంచన తప్ప మరొకటి కాదు బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. కులగణన నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి సందర్భంలో ఆ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని విధానాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ బీసీలకు రిజర్వేషన్ వస్తుందేమని ఒక ఆశతో బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ అంశాలను నమ్మే ప్రయత్నం చేశారు. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీ మోసాన్ని గ్రహించారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఢిల్లీ వెళ్లారు, డ్రామా ఆడారు, అక్కడ 42% రిజర్వేషన్ కి సంబంధించి ధర్నా చేశారు. సో అక్కడ చిత్తశుద్ధి లేదు, ధర్నా చేసి చేతులు దులుపుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఎన్నికలు వాయిదా వేసేందుకు మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ ప్రస్తుతం పావుగా వాడుకుంటున్నారు అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. 22 నెలల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అసంతృప్తి వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని ఒక కొత్త హైడ్రామా తెరలేపారు. జీవో అంటూ, ఆర్డినెన్స్ అంటూ, చట్టం అంటూ, బిల్లు అంటూ. సో ఈ రకంగా మోసం చేయబోతా ఉన్నారు. ఇది ఒక లాంగ్ ఎపిసోడ్ కాబోతా ఉంది. లాంగ్ ఎపిసోడ్ లో ప్రజలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీలను రాజకీయ పరంగా వారిని మోసం చేస్తా ఉంది. బీసీలు గ్రహించాలి. ఈ విషయంలో మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం 9th షెడ్యూల్ ఒకటి దీనికి పరిష్కారం అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ చెప్పింది. సో ఆ అంశాలపైనగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా దగాకు తోడు చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా బీసీ బిల్లు పెండింగ్ లో పెట్టింది. సో బీసీలు ఆలోచించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి. సో ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? ఎందుకంటే బీఆర్ఎస్ ఇటు బీసీలకు మద్దతుగా లేకుండా, కనీసం ఇంప్లీడ్ కాకుండా ఎక్కడ మాట్లాడలేదు, ఇటు బీసీలకు మద్దతుగా నిలవలేదు అనేది ఇక్కడ కాంగ్రెస్ వర్షన్. ఏకంగా హైకోర్టు దగ్గరే ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భం. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్టేకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో బయటకు వచ్చిన ఇటు కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ ఎక్కడ మద్దతు పలకలేదు, మద్దతుగా ఎక్కడ ఇంప్లీడ్ కాలేదు అనేది వాళ్ళు అంటున్నమాట. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏమైనా రియాక్ట్ అవుతుందా? కేటీఆర్ ఏమైనా కౌంటర్ ఇచ్చారా? కేటీఆర్ ఈయన ఇచ్చిన కౌంటర్ లో ఇది కూడా మాట్లాడారు.
అసలు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఒక అఖిల పక్షాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇంకా ఎంఐఎం, ఇతర పక్షాలు సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళందరినీ అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో ప్రధానమంత్రి పైన ప్రెజర్ తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అలాంటిది పోయి కాంగ్రెస్ ఒక్కటే పోయి ధర్నా చేసి అక్కడ చేతులు దులుపుకొని బయటకు వచ్చింది. వస్తూ ఒక స్టేట్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా. బీసీలు, తెలంగాణ ప్రజలు ఆ రోజే అర్థం చేసుకున్నారు, కానీ మోసపోతామని అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 42% రిజర్వేషన్ సాధ్యమవుతుంది అనేటువంటిది చెప్పి వచ్చారు ఢిల్లీలోనే. ఆ రోజే చెప్పారు మిమ్మల్ని మోసం చేయబోతున్నాను అనేటువంటిది, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాననేటువంటి మాట. మరి అట్లాంటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లోనే ఎందుకు చెప్పలేకపోయారు? మొన్నటి వరకు ఎందుకు చెప్పలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో ఈ జీవో పేరిట జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో చాలా క్లారిటీగా బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఢిల్లీలోనే ప్రకటన ఇచ్చి వచ్చారు మొన్న, ఇదే మా ఆఖరి పోరాటం, ఇదే చివరి అస్త్రం, దీని తర్వాత రాహుల్ ప్రధాని అయితేనే ఫ్యూచర్ లో ఖచ్చితంగా కేంద్రంలో అంటే పార్లమెంట్ లో, రాజ్యసభలో చట్టం ఆమోదింపజేసుకొని దాన్ని 9th షెడ్యూల్లో చేస్తాము అనేటువంటిది ఆల్రెడీ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయినా ఇక్కడ డబుల్ స్టాండర్డ్ లో మళ్ళీ కింది స్థాయిలో మంత్రులు వేరే మాట్లాడుతూ ఉన్నారు, బీసీలను మోసం చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి, ఢిల్లీలోనే ఉండాలి, ఈ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు కేంద్రం పైన ఒత్తిడి తేవాలి అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేస్తా ఉంది. చూడాలి కేటీఆర్ స్టేట్మెంట్ పైన కాంగ్రెస్